సరాసరి ధర్మారావు గారి ఫైనాన్స్ కంపెనీలోనే లెక్కెట్టేసావంట. బావగారింట్లో పెట్టలేక నర్మాయి, ఆయన గుమ్మంలో అడుగుపెట్టే అర్హత నీకు ఎప్పుడు లేదు. నేను అడుగుతున్నది అక్కడికి తులసిని ఎందుకు తీసుకెళ్లావు అని. అదే తీసుకెళ్ళమంది. ఇంటి మీద తీసుకున్న అప్పు తీర్చలేదని వాళ్ళు నోటీస్ పంపించారు. నమ్ముకున్న వాళ్ళంతా నట్టేట్లో ముంచేస్తే ఇంకేం చేయమంటారు? పిచ్చి పిచ్చిగా వాక్కు. యోగి తన అన్నయ్యని తెలియక తులసి కోర్టులో ఆ రోజు అలా సాక్ష్యం చెప్పింది. తెలిసి నువ్వు మాత్రం ఏం చేశావు? కనీసం ఆపన కూడా ఆపలేదు. అయినా ఒక ఇల్లు 10 లక్షల రూపాయలు మీ మొహన పడేశారు కదా, ఆ డబ్బంతా ఏం చేశారు? ఆ డబ్బంతా మా ఎక్క రోగానికి ఖర్చు అయిపోయింది. బావగారితో చెప్పి మాకు కొంచెం సాయం చేయించండి. సాయమా? నీ పేరు చెప్తేనే తుపాకితో కాల్చి పారేస్తాడు అన్నట్టుగా. ఇంకెప్పుడు తులసినట్టండి అడ్డమైన చోటికి తీసుకెళ్ళకు. ఇంకెళ్ళు. ఏ టైంలో యోగి రావచ్చు. రానివ్వండి. వస్తే నాకు భయం ఏంటి? ఓడిపోయిన రాజకీయ నాయకుడికి, చెడిపోయిన ఆడదానికి స్టేటస్ తక్కువ, వాయిస్ ఎక్కువ. ఇదిగో డబ్బు చాలా అవసరంగా ఉంది. ఇవ్వకపోతే ఆయన ఇంటి ఎదురుగానే కూతురు చేత కంపెనీ ఓపెన్ చేయిస్తానని చెప్పండి. ఏయ్, ఎవరిని చంపడానికి వెళ్తున్నావు గురు? నీ బాబుని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటి లోపల దాకా వెళ్ళక్కర్లేదు. వరండాలోనే ఈజీ చైర్ లో ఇలా కూర్చునున్నాడు. వెళ్ళి కసక్కునేసే. ఏంటి అంత కసిగా ఉన్నావు? నిన్న ఆ డాక్టర్ గారికి అమ్మేశాడా? అంత దమ్ముండద్దు. ఒంటరిగా మాట్లాడాలి అన్నాడా డాక్టర్. లోపలికి రాగానే కన్ను కొట్టా. అదిరిపడ్డాడు. మాట్లాడే ముందు ఒక ముద్దు పెట్టుకుందామా అన్నాను. అంతే, గుమ్మానికి గుద్దుకుంటూ పారిపోయాడు. నీ ఇంజిన్ కి హార్స్ పవర్ చాలా ఎక్కువలా ఉంది. కరెంట్ కట్ అయినప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడికి? బ్యాక్ టు మై ఫేవరెట్ హాస్టల్ రూమ్. బీటెక్ పూర్తి చేయాలిగా. ఐ లవ్ మై హాస్టల్. ఆ గదితో, మా హాస్టల్తో, అక్కడున్న చెట్లతో నాకున్న అనుబంధం సో స్వీట్. చదువు పూర్తయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? నీలా కత్తిలాంటి వాడు తగిలితే చదువు పూర్తి కాకుండానే లేచిపోయి నా యవ్వనం చదివించుకుంటా. ఇక బయలుదేరు బిడ్డ భిక్షాపతి. మీరు నన్ను చేసుకుంటే బాగుండు. ఏంటి? ఏం లేదు. ఈ జీప్ లో పెట్రోల్ పోయాలా డీజిల్ పోయాలా అని అడిగా. ఇందులో 2 కలిపి పోసినా నడుస్తుంది. ఎస్ సార్. ఏంట్రా ఆడపిల్లని రోడ్డు మీద నిలబెట్టా మాటలు? లాడ్జికి తీసుకెళ్లి మాట్లాడితే బాగోదని. ఏరా ఒళ్ళేమైనా బలిసిందా? మళ్ళీ దాంతో మాట్లాడుతూ కనిపించావంటే ఈసారి లైఫ్ వేయిస్తా. న్యాయం ఏమన్నా నీ వైఫా? నువ్వు చెప్పగానే నాకు లైఫ్ వేయటాను. నా జీవితంలో నన్ను మొదటి పేజీలోనే ఉండనేరా. 2వ పేజీ తెరిచాను, టెన్షన్తో గోచి ఊడిపోయినా పరిగెత్తావు. చల్. What happened? ఇందాక ఓ ముచ్చటడగలే, మర్చిపోయినా. నీ కారులో ఏం పోయాలి? పెట్రోలా డీజిలా? ఇందులో 2 కుదరవు. ఒకటే పోయాలి, పెట్రోల్. గట్లానా? ఇందాక నీ మామ సూర్యప్రకాష్ గడు వచ్చిండు. నిన్ను లేపకపోతున్నానని చెప్పిన. పొరి ఓవరై ఓటేసుకోపోకు. ఊరికే చెప్పిన వాడిని ఏడిపిద్దామని. ఊరిని చూసూరు అనిపించావు కదయ్యా. ఇంకా మాట్లాడడానికి ఏం లేవా? ఏమీ లేవు బిడ్డ. ఓ హలో. ఎవడైనా లేచిపోదామని అడిగితే తొందరపడి ఎస్ అనబోకు. కొంతకాలం ఆగు. ఏ నీకోసం ఆగనా? నా ఇంజన్కు నీ హార్స్ పవర్ సరిపోదు గాని నా మేనమామ ఒకడున్నాడు. ఇంకా పెళ్లిగల 55 ఏళ్లే. సంవత్సరాన్ని మరిగొస్తాడు. వయసులు మస్తుగా ఉన్నాయి. ఏ బిడ్డ భిక్షపతి, గడ్డపార దింపేస్తా. దింపాల్సింది నేనే, నువ్వు కాదు. ఎందుకు ఆపావు? పాప మా ముసలమ్మ చూడు ఎండలో ఎలా నడుచుకుంటూ వెళ్తుందో. అంటే మన వర్షంలో వెళ్తున్నావా? కాదు, ఆటోలోనే వెళ్తున్నాం. కానీ ఆ ముసలమ్మ మండు ఎండలో నడుచుకుంటూ వెళ్తుంది. కాళ్ళకి చెప్పులు, పైగా నెత్తి మీద తట్టబరు. అప్పుడు పని చేయి. ఏంటి? నీ చెప్పులు ఆవిడకి ఇచ్చేసి ఆవిడ తట్టను వెత్తేసుకో సరిపోతుంది. నార్మల్ ఏదో స్నేహితుడు కదా అని నీ రాజకీయ అభివృద్ధి కోరి నువ్వు ఎమ్మెల్యే కావాలని సలహా ఇస్తుంటే ఏదో జోగులేస్తావేంటి? ఏంట్రా నీ గొడవ? సంఘ సేవకుడిని, గాంధీ గారి శిష్యుని అని మెడలో బోరు తగిలించుకుని సంఘలో ఫోటోగ్రాఫర్ పెట్టుకు తిరిగితే సరిపోదాం. అదే గాంధీ గారు ఎక్కడ ఉంటే ఏం చేసేవారు తెలుసా? ఏం చేసేవారు? ఆ తట్ట తన నెత్తి మీద పెట్టుకుని ఆమెను ఆటోలో ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపొచ్చేవారు. ఇప్పుడు నేను ఆయన ఫాలో అయిపోవాలి అంతే కదా? అంతే. దానికంత కోపడతాం ఎందుకురా? ఎలా భరించమంటావు నాన్న ఈ వార్త? నిన్ను ముఖ్యమంత్రిని అవ్వకుండా నీ ఆశను అడియాస చేసిన పాండురంగారావు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కాబోతున్నాడు. దేశంలో అత్యున్నతమైన పదవిని పొందబోతున్నాడు.
ఇది జరగకుండా ఆపే మార్గం నాకు చూపించు